स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. రోజుకో శ్లోకం, శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 74వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. ఆశాపాశక్లేశ దుర్వాసనాది भेदोद्युक्तैर्दिव्यगन्धैरमन्दैः आशाशाटीकस्य पादारविन्दम् चेतः पेटीं वासितां मे तनोतु. आशापाशक्लेशदुर्वासनादि भेदोद्युक्तैर्दिव्यगन्धैरमन्दैः आशाशाटीकस्य पादारविन्दम् चेतः पेटीं वासितां मे तनोतु. చక్కగా ఈ శ్లోకంలో కూడా మనము ఆశము పాశము అనే ఆశ పాశము అనే క్లేశాలను, ఎన్ని రకాలైన క్లేశాలను కలిగి ఉన్నామో వాటన్నింటినీ తీసేసుకోమని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు. మన మనస్సు ఏం చేస్తూ ఉంటుందంట, ఎప్పుడు ఏం చెప్పినా వినకుండా అది దాని పాటికి అది అదిగో ఈ పూజ చేస్తే బాగుంటుంది, ఈ స్తోత్రం చదువుదాము, ఇది పారాయణ చేద్దాము, ఈ వ్రతం చేసుకుందాము అని ఏవేవో వేటి వేటి వైపుకో వెళ్తుందంట. మన మనస్సు ఏం చెప్పినా వినదంట. అలాంటి వాటిపైకు ఆసక్తి చూపిస్తుందంట. ఇవేమీ కాదు, భక్తి భక్తి అనేది ఉంటే చాలు, అది భగవంతుడి పాదాల మీద ఉండాలి అని చెప్తున్నారు. విపరీతమైన భక్తి మాకుంది అని చెప్పుకోవడానికే ఇదిగో నేను లలిత సహస్రనామము 1,00,000 సార్లు పారాయణ చేశాము అంటాము. 1,00,000 సార్లు కాదు, ఒక్కసారి పారాయణ చేసిన వాళ్ళకి అర్థంతో చేసిన తెలుసుకొని పారాయణ చేసిన వాళ్ళకి 1,00,000 సార్లు చేసిన వాళ్ళకి తేడా ఉంటుంది మనకు. ఇవన్నీ ఎందుకోసం చేస్తుంటామంట, ఈ యాగాలు గాని యజ్ఞాలు గాని వ్రతాలు గాని, అయ్యో మేము విపరీతమైన భక్తి ఉంది మాలో, మేము భక్తులము అని చూపెట్టుకోవడానికి చేస్తూ ఉంటామంట. అలా కాదు, ఎన్ని చేసినా మనస్సులో మార్పు అనేది ముఖ్యము, మనసులో ఉన్న పరమాత్మని ఎరిగి ఉండటం అనేది ముఖ్యం అంటున్నారు. దానికి ఏం చెయ్యాలి అనేది ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు మనకు వివరంగా చెప్తున్నారు. ఒక్కసారి పదాల యొక్క అర్థం తెలుసుకున్నాం. ఆశాశాటీకస్య, ఇదేనండి ఈ శ్లోకానికి ప్రాణం. దిగంబరుడైన ఈశ్వరుని యొక్క పాదార విందం, పాద పద్మము, మే నా యొక్క, చేతఃపేటి చిత్తము అనే పెట్టెను, ఆశాపాశ పాశము వలె బంధకమైన ఆయాసము, క్లేశ పంచక్లేశములు అనిడి, దుర్వాసనాది చెడ్డ సంస్కారం కలిగి ఉందంట. దాని నుండి దుర్గంధం కూడా వస్తుందంట. భేద భేదించుట యందు, ఉద్యుక్తై ప్రవృత్తములైన, అమందై కొలది కాని, దివ్య గంధై దివ్యమైన పరిమళముల చేత, వాసితాం సువాసన గలదానిగా, తనోతు చేయుగాక. ఇక్కడ మనకి స్వామి వారి దిగంబర అవతారం గురించి చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు. మనకు స్వామి యొక్క 19 అవతారాల్లో శివుడికి మొత్తం 19 అవతారాలు అని శివపురాణం చెప్తుంది. దాంట్లో ఒక అవతారం దిగంబర అవతారం. దాని గురించి తెలుసుకోవడం నిజంగా ఈ రోజు మనకు భాగ్యమనే చెప్పుకోవాలి. ఒకసారి అర్థం తెలుసుకుందాం. దిగంబరుడైన శివుని పాద పద్మము ఆశాపాశములు మరియు కష్టములు అనే దుర్వాసనను పోగొట్టే దివ్య గంధాలతో నా మనస్సనే పెట్టెను సుగంధ భరితంగా చేయుగాక అని చెప్తున్నారు. ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. నా చిత్తం దివ్య పరిమళాలతో నిండుతూ ఉన్నది. అది అంతకు ముందు ఎలా ఉందంట, ఆశాపాశ క్లేశాది విషయ వాసనలతో నిండిన ఒక పేటిక లాగుందంట. పేటిక అంటే పెట్టె, పెట్టె వంటిది.
ఈ దేహం. మన దేహం ఆశలు, పాశాలు, మోహాలు ఇలాంటి ఎన్నో క్లేశాలతో, విషయ వాసనలతో, దుర్వాసనాది అన్నారు కదా! విషయ వాసనలతో నిండిపోయిందంట మన దేహం. ఒక పెట్టెలో సామాన్లు ఎలా నింపుకుంటామో, అలా ఈ దేహం నిండా ఇలాంటి వాసనలన్నిటిని నింపుకొని పెట్టుకొనున్నామంట మనమందరం. కర్మాదుల వల్ల కలిగిన పాశం నన్ని దేహమునందు నిలిపి ఉంచుతోంది. కర్మాదుల వల్ల కలిగిన పాశం అంటే మనం పూర్వజన్మ కర్మల వల్ల తెచ్చుకున్న పాశం నన్ని ఈ దేహం నంది నిలిపి ఉంచుతోంది. ఏంటా పూర్వజన్మ ఫలితాలంటే చెప్పుకున్నాం కదా! మనకు కర్మలు ఎన్ని రకాల కర్మలున్నాయి? 3 రకాలు. ప్రారబ్ధ, సంచిత ఇలా చెప్తూ ఉన్నాం కదా! ఇక్కడ ప్రారబ్ధ, సంచిత కర్మల గురించి చెప్తున్నారు. ప్రారబ్ధ, సంచిత కర్మలను చిత్తమందు అంటే మనస్సునందు నిర్వహిస్తూ, ఆశను పెంచుతూ, కర్మపాశాలను మరింతగా బిగిస్తోందంట. మనం మామూలుగా కర్మపాశాలను తెంచుకోమని చెప్తున్నారు భగవంతుడు. కానీ ఈ ప్రారబ్ధ సంచిత కర్మలంట చిత్తం నందు నిలబడిపోయి మనలో ఉన్న ఆశలను పెంచుతున్నాయంట. కర్మ అనే పాశాలను మరింతగా బిగించేస్తున్నాయంట. కర్మల నుంచి కర్మల వైపు నడుస్తూ నడుస్తూ నేను మూట కట్టుకుంటూ ఉన్నవన్నీ క్లేశాలే. ఈ కర్మల నుంచి మళ్ళీ కర్మల్లోకే వెళ్తున్నాం మనం. మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉన్నాం. ఈ సంసార సాగరంలో నుండి బయటపడే మార్గమే తెలియటం లేదు. అలా చివరికి ఇలా మూటగట్టుకున్నవన్నీ కూడా క్లేశాలే. ఇలా దుఃఖభూయిష్టమైన ఈ జన్మను అనుభవిస్తూ ఉన్న నాకు చివరికి ముక్తి లభించింది. ఎలా లభించిందో చూద్దాం మరి. ఆ ఎలా లభించిందంట? ఆ స్వామి యొక్క దిగంబర అవతారం చూసి ఈయనకు ముక్తి లభించింది. అదే చెప్తున్నాడు. దిక్కులే వస్త్రాలుగా ధరించిన ఆయనకి దిగంబర అవతారంలో బట్టలుండవు కదా! మరి దిగంబరుడు అంటే ఏమీ లేకుండా దిసిమలతో ఉన్న స్వామి అని అర్థం. మరి అలాంటి ఆయనకి దిక్కులే వస్త్రాలంట. ఆ 4 దిక్కుల్ని వస్త్రాలుగా ధరించాడు. దిక్కులే వస్త్రాలుగా ధరించిన దిగంబర శివుని పాదార విందం నా ఆశాపాశాలను తొలగతోయడానికి ఉద్యమించింది. ఆయన యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తే మనలో ఉన్న ఆశాపాశాలన్నీ తొలగతోసుకోవచ్చంట చక్కగా. దివ్య పరిమళాలను అపరిమితంగా వెదజల్లే ఆ పాదాలు నా చిత్తమందు ప్రవేశించాయి. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? దివ్య పరిమళాన్ని వెదజల్లుతూ ఉన్నాయంట. అవి కూడా అపరిమితంగా, పరిమితం లేకుండా వెదజల్లుతూ ఉన్నాయి. అలాంటి పాదాలు నా చిత్తమందు ప్రవేశించినాయి అంటే నా మనస్సులోకి ప్రవేశించినాయి. ఇక నాలో విషయ వాసనలకు చెందిన దుర్గంధానికి తావు లేదు. విషయ వాసనలు అంటే పూర్వజన్మ వాసనలను బట్టి మనకు దేహం వస్తుంది అని చెప్పుకున్నాం కదా! దాని గురించి చెప్తున్నారు. ఇంకా ఎలాంటి విషయ వాసనలకు చెందిన దుర్గంధాలకు తావు లేదు. ఈ విషయ వాసనలన్నీ మన మనసులో చేరి ఏం కలిగిస్తున్నాయంట? దుర్గంధాలను కలిగిస్తున్నాయి. కాలువ పక్కన కాసేపు నిలబడి ఉండగలమా మనము? ఆ చెడ్డ వాసనను పీల్చగలమా? కానీ దుర్గంధాలనన్నింటినీ మనస్సులో పెట్టుకొని మోస్తున్నామంట మనం. ఎప్పుడైతే ఆ పాదాలు, ఆ దివ్యమైన పాదాలు మన చిత్తంలోకి ప్రవేశించినాయో, ఆ వెంటనే ఇంకా అలాంటి దుర్గంధానికి తావే లేదు అని చెప్తున్నారు. చెడ్డవైన సంస్కారాలు మనస్సులో మసలలేవు అని చెప్తున్నారు. మనకున్న చెడ్డ సంస్కారాలన్నీ తొలగిపోతాయంట. వాటి వల్ల వచ్చి పడే కష్టాలు నేటితో నశించాయి అని చెప్తున్నారు. ఎక్కడా లేని, ఎప్పుడూ చెప్పని ఈ 73 శ్లోకాలలో లేని ఒక రూపాన్ని, చక్కటి రూపాన్ని మన ముందు ఆవిష్కరించారు ఆదిశంకరాచార్యుల వారు. అదే దిగంబర రూపం స్వామివారి. దాని గురించి ఆ దిగంబర రూపం యొక్క పాదాలను మనస్సులో ప్రవేశపెట్టుకో మనసా అని చెప్తున్నారు. మనం కూడా చక్కగా ఆ స్వామిని దిగంబర అవతారంలో ఎలా ఉంటారు అని ఒక్కసారి కళ్ళు మూసుకొని చక్కగా మనం చూసుకుందామా? మనస్సు లోపలే స్వామిని ఆవిష్కరించుకుందామా మరి? ఓం నమ శివాయ.